జై శ్రీరామ్. శివి చక్రవర్తి కథ గురించి తెలుసుకుందాం ఈ వీడియోలో. శివి చక్రవర్తికి ఆయనకి అంతటి పేరు ప్రఖ్యాతులు ఎలా వచ్చాయో తెలుసుకుందాం. ఆయన మహాదానశీలి, శరణు చొప్పిన వారిని వదిలేసే అలవాటు లేనివాడు, ఆడిన మాట తప్పే ప్రసక్తే లేనివాడు. అందుకనే ఆయన పేరు ఈ భూమి ఉన్నంతకాలం నిలిచి ఉంటుంది. చిన్న ఉదాహరణగా ఇక్కడ ఒక కథ చెప్పుకుందాం. ఒకసారి ఆయన్ని ఇంద్రుడు, అగ్నిదేవుడు పరీక్షించతలచారు. ఇంద్రుడు డేగ రూపాన్ని, అగ్నిదేవుడు పావురం రూపు ధరించారు. పావురాన్ని డేగ తరుముకుంటూ రాగా ఆ పావురం శివి చక్రవర్తి వద్దకి వచ్చి కాపాడమని కోరింది. దానికి ఆయన అభయమిచ్చాడు. అప్పుడు డేగ రూపంలో ఉన్న ఇంద్రుడు, ఈ పావురం నా ఆహారం, నువ్వు దానికి అభయమిచ్చి నా ఆహారాన్ని నాకు కాకుండా చేశావు, ఇది నీకు న్యాయమా అని ప్రశ్నించగా, అప్పుడు శివి చక్రవర్తి, అవును, నేను ఈ పావురానికి అభయమిచ్చాను, నీకు కావలసినది ఆహారమే కదా, ఈ పావురం కాక మరేదైనా ఆహారం కోరుకో అని అన్నాడు శివి చక్రవర్తి. అప్పుడు ఆ డేగ, అయితే ఆ పావురమంత బరువు కల మాంసాన్ని నీ శరీరం నుండి నాకు ఇవ్వు అని అడిగింది డేగ. అప్పుడు శివి చక్రవర్తి కొంచెం కూడా వెనకాడకుండా తక్కెడ తెప్పించి పావురాన్ని ఒకవైపు పెట్టి మరోవైపు తన తొడ నుండి మాంసం కోసి మరోవైపు పెట్టసాగాడు. ఆశ్చర్యంగా ఎంత మాంసం కోసి పెట్టినా పావురమే బరువు ఎక్కువ తూగసాగింది. అప్పుడు శివి తన పూర్తి శరీరాన్ని డేగకు ఆహారంగా ఇవ్వడానికి సిద్ధమై తక్కెడలో తాను కూర్చున్నాడు. అప్పుడు అగ్ని, ఇంద్రుడు తమ నిజ రూపం ధరించి ఆయన త్యాగబుద్ధిని కొనియాడి అతని శరీరాన్ని యథాప్రకారం ఉండేటట్టు చేశారు. ఆపదలో ఉండి శరణు చొప్పిన వాడిని కాపాడటం మన విధి. దానికోసం మన ప్రాణాలు ఇవ్వవలసి వచ్చినా అందుకు సిద్ధంగా ఉండాలి అని శివి చక్రవర్తి కథ చెబుతుంది. జై శ్రీరామ్.